త్వరలో కాషాయ పార్టీకి కొత్త సారథి రాబోతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ అంశంపై స్పష్టత రానుంది. పార్టీ స్టేట్ చీఫ్ ఎవరనే దానిపై అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా అందించినట్టు వినికిడి. సో పలువురు కీలక నేతలు చెవిలోనూ అధ్యక్షుడు ఎవరనే అంశంపై క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే నూతన అధ్యక్షుడు ఎవరనే దానిపై అధికారిక ప్రకటన కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. పార్టీ ఎవరికి రథసారథిగా బాధ్యతలను అప్పగిస్తుందనే విషయంపై శ్రేణులు సర్వత్వ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికీ కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ ప్రక్రియ చేపడుతుంది. ఈ నెల 10వ తేదీ లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బూత్ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఇవన్నీ చేపట్టింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్షిప్ అంశాలపైన పార్టీ శ్రేణుల్లో దిశానిర్దేశం చేసింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా హైకమాండ్ నియమించేసింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ నియమించింది. వారు కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అధ్యక్ష రేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణులు నెలకొంది. స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఎంపీల్లో రఘునందన్ రావు, అరవింద్, ఇంకా ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొందరు లీడర్లు పార్టీ పెద్దలు ఆశీస్సులు పొందాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వినికిడి. పార్టీ డిసైడ్ అయిన ఆ వ్యక్తి ఎవరనే దానిపై పార్టీలో ఆసక్తిని మరింత పెంచుతోంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరనే అంశంపై పార్టీ ఈ నెలాఖరు నాటికైనా స్పష్టత ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.